జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలోని మండల స్థాయి బీసీ ముఖ్య నాయకుల సమావేశం విఎస్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ల కల్పనపై కేంద్రంపై పాలకులు ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 42 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్లోని బీసీల సంక్షేమానికి కేవలం 2,000 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. ఆయన సంఘంలో నేను మంత్రి నుంచి పట్టణ ఎన్నికల పట్టణ యువజన సంఘం సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర కార్యదర్శి నా పేరు ముసిపట్ల లక్ష్మీనారాయణ. నాకు జగిత్యాల నాకు ఎలాంటి రాజకీయ పని లేదు, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను ఒకటే లీడర్లను తయారు చేయాలి. నా కాన్సెప్ట్ గ్రామంలో లీడర్లు తయారు చేయాలి, మండలంలో లీడర్ తయారు చేయాలి, జిల్లాల లీడర్లు తయారు చేయాలి, రాష్ట్రంలో లీడర్ తయారు చేయాలి. చాలామంది పిల్లలు చాలా విషయాలు మాట్లాడారు. ఇంతకుముందు శ్రీపతి రామేశ్వర ఒకటి వక్లాగ్ వాళ్ళ కోసం హైదరాబాద్ ప్రాపర్టీ రామకృష్ణ దగ్గర మామూలు కార్యకర్త. ఆయన హైదరాబాద్ విజయనగరంలో ఒక మీ సేవ అనంతరం తిరుపతి ఢిల్లీ పోయినప్పుడు వందల సార్లు ఢిల్లీ పోయి మినిస్టర్లు రాష్ట్రపతులు కీలక పత్రాలు వచ్చి ఇవాళ ఆయనకు ఆ స్థాయి వచ్చిందంటే ఎందుకు వచ్చింది అంటే బీసీల గురించి మాట్లాడితేనే కదా వచ్చింది. బీసీల గురించి బీసీ వాయిస్ ఇస్తేనే కదా ఇలా రాజశేఖర రెడ్డి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇవాళ చంద్రశేఖర్ రావు ఆయనకు బీసీ కమిషన్ చైర్మన్ ఇచ్చింది. ఆషామాషి కాదు, చిన్న విషయం కాదు. ఓకే, మనకు అలంకరణ పరంగా విశ్వవిద్యాలయం ఇవాళ రాయచంద్ర కోటి ఇచ్చింది. వాళ్ళకి ఏదో ఇస్తారు, మొత్తం ఉన్నాయని వాళ్ళకే నలుగుతాయి. ఇక్కడ మనం ఏమంటున్నామంటే నేను బీసీ బిడ్డలకు, నా బీసీ టైగర్లకు రాయికల్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలాన్ని ప్రప్రథమంగా ఎన్నుకున్న తమ్ముడు సాయిరాజు సతీష్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటేష్ రమేష్ కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు చేద్దామన్నా ఏదైనా చేద్దామని వాళ్ళిద్దరు సంకల్పము అనగా తీసుకుపోవడం జరుగుతుందన్న.